హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా భారత్ను విశ్వమిత్రగా మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. సో భారత్ విశ్వమిత్రగా ఎలా మారింది, అలాగే విశ్వమిత్రగా మారడానికి ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అలాగే నెక్స్ట్ లెవెల్లో ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ పోల్గా అవతరించడానికి ఇండియాకున్న అవకాశాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ప్రపంచ పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం గ్లోబ్లో ఉన్న అన్ని కంట్రీస్, కాంటినెంట్స్ తీసుకుంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిజంగా భారత్కి అలాంటి అవకాశం వచ్చే అవకాశం ఉందా? సో ఈ ప్రపంచ ప్రస్తుత పరిస్థితులు మనం కనుక గమనిస్తే ఖచ్చితంగా మనకు ఒక ఐడియా ఉంటుంది. ముందుగా భారతదేశం దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఒకసారి చూద్దాం. అంటే దక్షిణ భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ కంట్రీ ఎలాంటి కండిషన్లో ఉంది. ఓకే, ముందుగా మనం పాకిస్తాన్ తీసుకుందాం. సో ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక అస్థిరత ఉంది, అలాగే రాజకీయ అస్థిరత ఉంది. ఓకే, ఆర్థిక సంక్షోభం అలాగే రాజకీయ అస్థిరత. అంటే అక్కడ ఏ ప్రధాని కూడా ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్గా కొనసాగే పరిస్థితులు లేవు. అంటే ఎవరు అంటే మిలిటరీ ఎదురు తిరగడము, ఆల్రెడీ ఉన్న వాళ్ళని దింపేయడము ఇలా జరుగుతుంది. అలాగే అక్కడ ప్రస్తుతానికి వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యం కూడా కంప్లీట్గా అయిపోయింది. అంటే $1 బిలియన్ కోసం IMF దగ్గర అడగడము, వరల్డ్ బ్యాంక్ దగ్గర అడగడం, ప్రతి దేశానికి వెళ్ళి అప్పులు అడిగే పరిస్థితి ఉంది. సో దానివల్ల ఇప్పుడు ప్రపంచ టాప్ బెగ్గర్ కంట్రీగా పాకిస్తాన్ మారిపోయింది. ప్రపంచ బెగ్గర్ కంట్రీ, అడుక్కునే దేశంగా మారిపోయింది పాకిస్తాన్. ఓకే, అయితే దీనికి కొంచెం బ్యాక్ వెళ్తే ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడానికి సాహసించాడు, కానీ ఆ పనులన్నీ కూడా చైనాకు అనుకూలంగా ఉన్నాయి. అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి అనుకూలంగా ఉన్నాడు, అలాగే రష్యాతో సంబంధాలు కూడా పాజిటివ్గా ఉండేలా ట్రై చేశాడు. సో దానివల్ల అతన్ని తీసేసి అక్కడున్న మిలిటరీ హెడ్, అలాగే దేశం నుండి వెళ్ళిపోయిన షరీఫ్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళనే కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాను ఇండియాతో గొడవలు పెట్టుకునే స్టేజ్లో లేదు, ఏ రూపంలోనూ కూడా గొడవలు పెట్టుకునే స్టేజ్లో లేదు. ఓకే, వాళ్ళు అసలు ఇండియాని కాంపిటీషన్గా ఫీల్ అవ్వట్లేదు. ఇండియా అనేది చాలా అడ్వాన్స్డ్ కంట్రీగా మారిపోయింది, మనం వాళ్ళతో పోటీ పడలేము, ఇఫ్ ఇండియాతో పోటీ పడాలంటే మనం ఇంకో 30-40 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నట్టుగా ఉంది. అయితే దానికి ముందు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న డాలర్, అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ కూడా చాలా పడిపోయింది. ఎంతలా పడిపోయిందంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ కన్నా కూడా పాకిస్తాన్ కరెన్సీ అనేది తక్కువ ఉంది వాల్యూ. బంగ్లాదేశ్ కన్నా, అన్నిటికన్నా ఇండియా పాకిస్తాన్ కరెన్సీ కన్నా 3 రెట్లు విలువైందిగా ఉంది. సో ఇలా కరెన్సీ ప్రాబ్లం, విదేశీ మారక ద్రవ్యాలు వెళ్ళిపోయాయి, అలాగే పొలిటికల్గా కూడా స్టేబుల్గా లేదు కంట్రీ. సో ఇది ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి. అలాగే నేపాల్లోకి వస్తే, నేపాల్లో కూడా రాజకీయ అనిశ్చిత అనేది కంటిన్యూ అవుతుంది. అయితే రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఆ కంట్రీకి కూడా విదేశీ మారక ద్రవ్యం అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా IMFలో లోన్ కోసం, చైనాలో దగ్గర నుంచి లోన్ కోసం ట్రై చేస్తుంది. అలాగే చైనా సహాయంతో నిర్మించిన విమానాశ్రయంలోకి ఒక్క విమానం కూడా దిగలేదు. అంటే ఎక్సెప్ట్ చైనా ఓన్లీ లాంఛనంగా ఒక విమానం మాత్రం తీసుకొచ్చి పెట్టింది. బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి, అంటే చాలా పెద్ద మొత్తంలో ఒక పెద్ద కంట్రీ కట్టినట్టుగా అప్పు చేసి మరీ చైనా దగ్గర నిర్మించిన విమానాశ్రయంలోకి ఒక్క విమానం కూడా దిగని పరిస్థితి. ఓకే, అలాగే విదేశీ మారక ద్రవ్యం మొత్తం లేదు. అసలు ఎందుకు విదేశీ నిల్వలు ఉండాలి డాలర్ల రూపంలో అంటే, బయట కంట్రీస్ దగ్గర నుంచి మనం ఏం కొనాలన్నా కూడా డాలర్స్ రూపంలో మనీ పే చేస్తేనే వాళ్ళు మనకి ఏదైనా అమ్ముతారు. ఈవెన్ టీ పొడి దగ్గర నుంచి కూడా, టీ పొడి కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఎనీథింగ్ మీరు వేరే కంట్రీస్ నుండి దిగుమతి చేసుకోవాలంటే మనం డాలర్ల రూపంలోనే పే చేయాలి. అయితే ఆ డాలర్లు నేపాల్ దగ్గర కూడా అయిపోయాయి. సో దానివల్ల ప్రస్తుతం పరిస్థితుల్లో నేపాల్ కూడా ఇండియాతో గొడవలు పెట్టుకునే పరిస్థితి లేదు. అడపాదడప చిన్నవి, అంటే వాళ్ళ కరెన్సీ మీద మన ల్యాండ్ని వేసుకోవడం, కాల పని, అవి తప్ప పెద్దగా ఏం చేయట్లేదు. సో ప్రస్తుత పరిస్థితి నేపాల్. ఈవెన్ బంగ్లాదేశ్కి వస్తే మనం చూసాం రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోశారు. అంటే చాలా స్టేబుల్గా గత 10 సంవత్సరాల నుండి చాలా స్టేబుల్గా ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్ కంట్రీగా బంగ్లాదేశ్ను తయారు చేస్తున్న ప్రభుత్వాన్ని కూలగొట్టారు.
ఓకే. దానికంటే ముందు షేక్ హసీనా ప్రభుత్వం అమెరికాతో వైరం పెట్టుకుంది, చైనాతోటి రష్యాతోటి స్నేహం చేసింది. సో ఇప్పుడు ప్రస్తుతం షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రజెంట్ పరిస్థితుల్లో అక్కడ కూడా విదేశీ మారక ద్రవ్యం అనేది లేదు. దానివల్ల బంగ్లాదేశ్ కూడా ఐఎంఎఫ్కి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది మనీ కావాలి అని. అలాగే ఇండియాకి పే చేసే పరిస్థితుల్లో లేదు, ఇండియాకి డబ్బులు కట్టాలి కరెంటు వాడుకున్నందుకు. ఓకే, దానికి పే చేసే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ సేమ్ ప్రాబ్లం రిపీట్. మళ్ళీ కిందికి వస్తే శ్రీలంకలో కూడా ఆల్రెడీ చూసాం మనం. శ్రీలంకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పాకిస్తాన్లో ఏదైతే చూసామో, బంగ్లాదేశ్లో ఏదైతే చూసామో, శ్రీలంకలో కూడా అదే చూసాం. అంటే అక్కడున్న ప్రభుత్వాన్ని కూలవేసి ఆల్మోస్ట్ పాలకులందరూ దేశం నుంచి పారిపోయేలా చేశారు. దానికంటే ముందు జరిగింది శ్రీలంకలో కూడా సేమ్ క్రైసిస్. అక్కడ కూడా విదేశీ మారక ద్రవ్యం అయిపోయింది, డాలర్లు అనేటివి లేవు ఏం కొనడానికి, ఈవెన్ ఎరువులు కొనడానికి లేవు. దానివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తీసుకొచ్చారు, దానివల్ల పంటలు ఇంకా సగం పడిపోయాయి. అలాగే పెట్రోల్ కొనడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో దానివల్ల నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయాయి. సో శ్రీలంక కూడా దివాలా తీసింది. దాన్ని మళ్ళీ ఇండియా ఆదుకుంది, ఐఎంఎఫ్ ఆదుకుంది. సేమ్ రిపీట్. తర్వాత మాల్దీవ్స్కి వస్తే మాల్దీవ్స్లో మైజు ప్రభుత్వం వచ్చింది కొత్తగా. అంటే ఇండియా అనుకూలమైన ప్రభుత్వం పడిపోయి ఈ చైనాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం వచ్చింది. స్టార్టింగ్లో మనతో గొడవలు పెట్టుకున్నారు, లక్షద్వీప్ విషయంలో చాలా చికాకు చేశారు, ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఫైనల్లీ ఇండియా సీరియస్ అయింది. దాంతో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం నిల్వలన్నీ పడిపోయాయి, పర్యాటకం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇండియాతో సత్సంబంధాలు నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ పరిస్థితి అదే. ఓకే, సో మయన్మార్కి వద్దాం. ఇండియా బోర్డర్ కంటే ఇంకోటి మయన్మార్. సో మయన్మార్లో కూడా పరిస్థితి ఏంటంటే ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత మిలిటరీ ప్రభుత్వం వచ్చింది. ఈ మిలిటరీ ప్రభుత్వం అనేది చైనాకు అనుకూలంగా ఉంది. అయితే చైనా నుండి ఎకనామిక్ కారిడార్ని బంగాళాఖాతంలోకి తీసుకొద్దామని ట్రై చేసింది. ఈ క్రమంలో ఏమైందంటే అక్కడ ఒక 10 రెబల్ గ్రూపులు ఉంటాయి మయన్మార్లో. ఆ 10 రెబల్ గ్రూపులు అక్కడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆ ఏరియాస్ అన్నింటిని కూడా వాళ్ళ అధీనంలో తెచ్చుకున్నాయి. ఈవెన్ చైనాతో బోర్డర్లో ఉన్న ఏరియా కూడా ఈ రెబల్ గ్రూప్స్ అండర్లోకి వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు మయన్మార్లో అసలు పొలిటికల్ గవర్నమెంట్ అనేది స్టేబుల్గా లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ దగ్గర కొంత ల్యాండ్ ఉంది, రెబల్ గ్రూప్స్ దగ్గర కొంత ల్యాండ్ ఉంది. టోటల్ మయన్మార్లో అక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ చూస్తే నాటో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎప్పుడైతే తాలిబాన్లు తీసుకున్నారో దాన్ని తాలిబాన్ 2 గవర్నమెంట్ అంటున్నాం. అంటే వితౌట్ ఎనీ ఎలక్షన్స్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ లేకుండా డైరెక్ట్గా అధికారాన్ని తీసుకున్నారు. కాబట్టి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అన్నిటి నుండి ఆఫ్ఘనిస్తాన్ని బహిష్కరించాయి. సో స్టార్టింగ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో కొంచెం అంటే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రాను రాను ఇండియాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రజెంట్ అది ఒకవేళ అక్కడ ఎలక్షన్స్ జరిగితే, అక్కడ ఒక గవర్నమెంట్ ఏర్పడితే డెఫినెట్లీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కూడా నార్మల్ కండిషన్లో ఉండే అవకాశం ఉంది. కానీ జియోగ్రఫికల్లీ దాని లొకేషన్ వల్ల ఒక పక్క చైనా కానివ్వండి, ఇంకో పక్క రష్యా కానివ్వండి, ఇంకో పక్క అమెరికా కానివ్వండి, అంత ఫ్రీగా ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లొకేషన్ అనేది జాగ్రఫికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మీకు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కనుక ఎవరి చేతుల్లో ఉంటే అక్కడ నుండి చైనా, రష్యా, అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ట్రేడ్ కూడా, అంటే రష్యా అంటే హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అవ్వాలన్న అరేబియన్ సముద్రంలోకి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇంపార్టెంట్. ఈవెన్ చైనా కూడా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఆ ఏరియా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని అంత ఈజీగా వదిలేసే పరిస్థితి లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ పరిస్థితి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పాకిస్తాన్ ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి అది ఇండియాతో ట్రేడ్ కోరుకుంటుంది, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. ఓకే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే ఇండియా చైనా ఇంత రైవల్స్ అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేసుకుంటున్నాయి. అంటే వాళ్ళ గొడవల్ని పక్కన పెట్టి వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. అలాంటప్పుడు చైనా పాకిస్తాన్ ఎందుకు వ్యాపారాన్ని తిరిగి మొదలు పెట్టకూడదు అనేది ఒక సగటు పాకిస్తానీ పౌరుడు ఆలోచించే ఆలోచన. ఓకే, సో ఇన్ ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఇండియాతోటి మనం పోటీ పడలేమనే స్థితికి వచ్చారు. సో కాబట్టి ఫ్యూచర్లో పాకిస్తాన్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు.
ఓకే, పైపెచ్చు మనమే వాళ్ళకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే నేపాల్ విషయంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే గొడవలు ఏం లేవు, బికాజ్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ కూడా బాగాలేవు కాబట్టి ఇండియా తోటి మంచిగానే ఉంటున్నారు. అంటే బిగ్ బ్రదర్ లానే ఉంది ఇండియా ఇప్పుడు ఇది నేపాల్కి కూడా. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా చూడడానికి ఎలా ఉంది అంటే సిచ్యువేషను, షేక్ హసీనా ఇండియాకు సపోర్టర్ కాబట్టి ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ జియా ఖలీదా వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు ఇండియాకు వ్యతిరేకంగా అనుకున్నారు. కానీ అది అలా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే షేక్ హసీనా స్టార్టింగ్లో ఇండియాకు అనుకూలంగా ఉన్నా కానీ తర్వాత చైనాకి రష్యాకి ప్రోగా మారింది. పూర్తి స్థాయిలో చైనాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వల్లనే ఇప్పుడు అమెరికా మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. సో ఇప్పుడు తను పక్కకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ బంగ్లాదేశ్ అమెరికాతో మంచి సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇండియాకు కూడా ఫెచ్ అవుతుంది. బికాస్ ఇండియా అమెరికా కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇండియాకు ఇంకా ప్లస్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, బంగ్లాదేశ్ నుండి కూడా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, దెన్ మయన్మార్లో కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ అక్కడ ప్రాబ్లం ఉంది. ఓకే, వాళ్ళ మిలిటరీ గవర్నమెంట్ దింపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి. ఓకే, దెన్ కింద శ్రీలంక ఆల్మోస్ట్ అది ఇండియాకి ఫ్రెండ్గా మారిపోయింది పూర్తి స్థాయిలో ప్రజెంట్. ఓకే, బికాస్ ఎకనామిక్ కండిషన్ బాగాలేదు, ఇప్పటప్పట్లో కోరుకునే పరిస్థితి కూడా శ్రీలంకకు లేదు. అలాగే మాల్దీవ్స్ కూడా స్టార్టింగ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ కొత్తలో కొంచెం వ్యతిరేకత ఏర్పడ్డప్పటికీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది, అది ఇండియాతో సంబంధాలు పెట్టుకోవడానికి మళ్ళీ రెడీగా ఉంది. సో అంటే సౌత్ ఏషియా, దక్షిణ ఆసియాలో ఖచ్చితంగా ఇండియా అంటే బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అంటే విశ్వామిత్రగా ఏర్పడాలి అంటే భారత్ ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తోటి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి కాబట్టి ప్రజెంట్ ఆ ప్రయత్నంలోనే ఉంది ఇండియా. సో ఈ ఏరియాలో ఇండియాకి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఇంకా మిగిలిన ఏరియాలు చూసుకుంటే ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్ తీసుకుందాం. లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే ఏంటి? లాటిన్ అమెరికా, సౌత్ అమెరికన్ కంట్రీస్. సౌత్ అమెరికా అంటే ఇక్కడ మనకేమొస్తుందంటే అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఈ కంట్రీస్ అన్నీ వస్తాయి. ఓకే, అయితే ప్రెజెంట్ అక్కడ పరిస్థితులు చూస్తే బ్రెజిల్ బ్రిక్స్లో పార్ట్గా ఉంది. బ్రెజిల్ బ్రిక్స్లో ఒక కంట్రీ. సో బ్రెజిల్ తోటి ఇండియా సంబంధాలు బాగానే ఉన్నాయి ప్రజెంట్. ఓకే, దాంతో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు మనకి. మిగిలింది కింద ఉన్న అర్జెంటీనా కనుక చూసుకుంటే అర్జెంటీనాకి యూకేకి మధ్య ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటిది? ఫాక్లాండ్ ఐలాండ్స్ అనేవి అంతకుముందు యూకే ఆక్యుపై చేసిన ఐలాండ్స్, అది అర్జెంటీనా పక్కనే ఉంటాయి. అంటే ఆయిల్ రిచ్ ఐలాండ్స్ అవి. సో దాని మీద సార్వభౌమాధికారం వదులుకోవడానికి యూకే రెడీగా లేదు. అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూకే స్టిల్ అది నాదే అంటుంది అన్నట్టు. బట్ ఫ్యూచర్లో దాన్ని అంటే ఈ యూకే వీక్ అయ్యే కొద్దీ, అర్జెంటీనా స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా వాటిని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఓషన్లో ఉన్న కంట్రీస్లో ఆల్రెడీ చాలా ఐలాండ్స్ని యూకే వదిలేసుకుంది రీసెంట్ డేస్లో కూడా. సో లాటిన్ అమెరికా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా అంత గొప్పగా ఏం లేదు ప్రజెంట్. కాకపోతే టాప్ 10 ఎకనామిక్ కంట్రీస్లో బ్రెజిల్ అట్లీస్ట్ 2.8 ఆ రేంజ్లో దాని గ్రోత్ అనేది ఉంది. అదొక శుభ పరిణామం వాళ్ళకి. ఓకే, తర్వాత ఇప్పుడు యూరప్కి వద్దాం. యూరప్ విషయానికి వస్తే ప్రజెంట్ కండిషన్ ఏంటంటే రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య వార్. రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య వార్ ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ వార్ బిఫోర్ వార్ ఆఫ్టర్ వార్ అన్నట్టుగా ఉంది. ఎందుకు అంటే ఒక పక్క కంప్లీట్ నాటో కంట్రీస్, అమెరికా విత్ ఒక 50 కంట్రీస్. ఓకే, ఇంకో పక్క రష్యా ఒకటి. డైరెక్ట్గా చూస్తే రష్యా ఒకటే ఉంది. ఓకే, అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు అమెరికా అండ్ నాటో కంట్రీస్ ముందు రష్యా తేలిపోతుంది, అదేం చేయలేదు అనుకున్నారు. అంటే వాళ్ళు పెట్టిన శాంక్షన్స్ కానీ వీటన్నిటి వల్ల. కానీ నిజానికి రష్యా ఈ యుద్ధానికి 20-30 సంవత్సరాల నుండే మొత్తం ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు అంటే ఒక పక్క అమెరికా నాటో కంట్రీస్ అనే రూపంలో రష్యా వైపు వచ్చేస్తుంది. అంటే బోర్డర్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. అంటే బోర్డర్ కంట్రీస్ దగ్గరకు వచ్చేసి అక్కడ బాంబులు పెడతామంటుంది. అయితే ఉక్రెయిన్ కూడా నాటోలో కలుపుకొని అక్కడ మేము వెపన్స్ పెడతామనేసరికి రష్యా అలర్ట్ అయిపోయింది. సో ఇప్పటిదాకా ఆ వార్ ఎకానమీగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ, అంటే డాలర్ మీద డిపెండెన్స్ లేకుండా చేసుకుంటూ రావడం వల్ల ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ప్రజెంట్ ఎలా ఉందంటే వెపన్ తయారీ మెథడ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ రష్యా తయారు చేసే వెపన్స్ కెపాసిటీ ఏది ఉందో
ఈ ఎంటైర్ నాటో కంట్రీస్ ఇప్పుడు ప్రజెంట్ రష్యా తయారు చేస్తున్న వెపన్స్ బాంబులు తయారు చేయాలంటే సేమ్ దాని రేంజ్కి మినిమం 10 years పట్టే పరిస్థితి. అంటే అమెరికా యూరప్ మొత్తం కలిపినా కూడా రష్యా తయారు చేసే అన్ని బాంబులు తయారు చేయలేకపోతుంది. రష్యా కూడా గ్రాడ్యువల్లీ ల్యాండ్ అంతా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తుంది ఉక్రెయిన్ది. ఓకే, అయితే ఈ క్రమంలో రష్యా చేసిన ఇంకొక బెస్ట్ పని ఏంటంటే, ఈ రష్యాకి ఇప్పటిదాకా ఏంటంటే మార్కెట్ అంతా కూడా యూరప్. ఎప్పుడైతే ఉక్రెయిన్ వారు ఏర్పడదో శాంక్షన్స్ పేరు చెప్పేసి ఉక్రెయిన్ మొత్తం, యూరప్ మొత్తం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ మిగతా వాటిని కొనకుండా శాంక్షన్స్ విధిస్తే రష్యా ఏం చేసిందంటే ఇండియా, చైనా, ఓకే, ఇలాంటి కంట్రీస్ అన్నిటితోటి, ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటితోటి సత్సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. అంటే ఇప్పటిదాకా చూడని ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేసుకుంది రష్యా. దానివల్ల దానికి ప్రజెంట్గా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓకే, అలా కాకపోతే ఇంకోటి ఏం జరిగిందంటే, ఈ వార్కు ముందు రష్యాకి సంబంధించి $600 billion, అంటే ప్రజెంట్ మనకి ఇప్పుడున్న ఫారెక్స్ రిజర్వ్స్ $600 billion, సేమ్ $600 billion ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం పనికి రాకుండా చేసింది అమెరికా. ఒకటి. రెండోది ఏంటంటే, రష్యాకి సంబంధించి కొన్ని బిలియన్లు, $100s of billion ఆస్తులు యూరప్ అండ్ అమెరికాలో ఉన్నాయి. వాటన్నిటిని ఆపేసి వాటి ద్వారా వచ్చే వడ్డీ, ఇంట్రెస్ట్ని ఉక్రెయిన్కి, రష్యా మీదనే యుద్ధానికి వాడుతుంది. ఇది ఒక పెద్ద బ్లండర్, అమెరికా చేసిన అతి పెద్ద బ్లండర్. ఎందుకు అంటే దీని ద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డాలర్ని మెయిన్ కరెన్సీగా వాడుతున్నాయి వ్యాపారానికి మిగతా కంట్రీస్తో. అలాంటిది ఎప్పుడైతే ఒక అమెరికాతో కనుక మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే ఈ డాలర్లన్నీ పనికి రాకుండా పోతాయని తెలిస్తే ఎవరైనా డాలర్స్ని మెయిన్ కరెన్సీగా పెట్టుకుంటారా? రెండోది, ఈ రష్యన్ ఆస్తులన్నింటినీ కూడా తీసేసి ఆక్యుపై చేసుకోవడం వల్ల సేమ్, అంటే రష్యా, అమెరికా, యూరప్ సంబంధించిన ఆస్తులు కూడా సేమ్, రష్యాలో కూడా సేమ్ అమౌంట్ ఉన్నాయి. సో రష్యాకి ఎకనామిక్ వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఈ అమెరికాకి ఎక్కువ నష్టం ఉన్నది దీనివల్ల. బికాస్ ఎవరిని కూడా డాలర్లో ఫ్యూచర్ కరెన్సీగా పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇది అమెరికా చేసిన అతి పెద్ద బ్లండర్. బికాస్ ప్రపంచం మొత్తాన్ని అమెరికా శాసించడానికి అతి ఇంపార్టెంట్ కారణం ఏంటంటే డాలర్సే. అంటే వ్యాపారం మొత్తం డాలర్లో జరగడం వల్ల అమెరికా డామినెన్స్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో దాన్ని చెడగొట్టుకుంది అమెరికా. సో ఈ క్రమంలో రష్యా చేసిన ఇంకొక బెస్ట్ పని ఏంటంటే అలైస్, స్నేహితుల్ని సంపాదించుకుంది, పర్మనెంట్ స్నేహితుల్ని కొంతమంది. ఎవరిని? చైనా. ఇప్పటిదాకా చైనాకు రష్యాకి మధ్య అంతా సత్సంబంధాలు లేవు. ఆఫ్టర్ యుక్రెయిన్ వారు చైనా, రష్యా చాలా క్లోజ్ అయ్యాయి. అలాగే నార్త్ కొరియా పూర్తి స్థాయిలో రష్యాతోటి, అంటే ఈవెన్ రష్యాకి వెపన్స్ మాత్రమే కాదు సైనికుల్ని కూడా సప్లై చేసే కంట్రీగా మారింది. అలాగే ఇరాన్ డ్రోన్స్ టెక్నాలజీని, స్టార్టింగ్లో డ్రోన్స్ పంపించింది, తర్వాత టెక్నాలజీయే పంపించింది డైరెక్ట్. అంటే ఏంటి? ఆ టెక్నాలజీతో రష్యా వాళ్ళ కంట్రీలోనే ఫ్యాక్టరీస్ పెట్టుకొని డ్రోన్స్ తయారు చేస్తుంది. సో రష్యా, ఇరాన్, చైనా, ఉత్తర కొరియా, ఈ 4 కంట్రీస్ కలిసిపోయాయి. అలాగే ఇండియాతోటి వ్యాపారం పెరిగింది రష్యాకి. ఇండియాతోటి చమురుని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది ఇండియా. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే రష్యా నుండి ముడి చమురు ఇండియాకి దిగుమతి అవుతూ ప్రాసెస్డ్ పెట్రోల్ అనేది యూరప్కి వెళ్తుంది. సో ఈ క్రమంలో ఇండియా లాభపడుతుంది. చూడండి, ఉక్రెయిన్ వార్ వల్ల ఇంకోటి ఏమైందంటే ఈవెన్ మనం ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాం, రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం. అల్టిమేట్లీ మేము పీస్ లవింగ్ పీపుల్ అంటున్నాం, బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. చీప్గా ఆయిల్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఆయిల్ ద్వారా మధ్యవర్తులుగా మిడిల్ మ్యాన్గా ఉండడం వల్ల మనకి బిజినెస్ పెరిగింది. ఓకే, ఇప్పుడు రష్యాకి, యూరప్కి మధ్యలో మీడియేటర్కి ఎవరు ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉందంటే అందరూ ఇండియానే అంటున్నారు. బికాస్ మనం ఆల్రెడీ యూరప్ తోటి అమెరికా తోటి మనకు ప్రాపర్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. అలా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో ఇండియా పాత్ర చాలా పెరిగింది, మన ప్రాబల్యం చాలా పెరిగింది. ప్రపంచ దేశాలకు ఇండియా అంటే ఏంటో తెలిసి వచ్చింది. అంటే విశ్వమిత్రగా ఉండడానికి భారత్కి ఇదొక సానుకూల అంశం. ఓకే, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే చైనా అండ్ తైవాన్ యుద్ధం. చైనా పరిస్థితులు చూద్దాం ఒకసారి. చైనా పరిస్థితులు చూస్తే రీసెంట్ కాలంలో చైనా ఆర్థిక పరిస్థితి కొంతవరకు తగ్గింది. ఓకే, ఎకనామిక్ రెసెషన్ అనేది కొంత యాడ్ అయింది. అంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పడిపోవడం, అంటే కుప్పలు తెప్పలుగా కట్టిన బిల్డింగ్స్ అన్నీ ఖాళీగా ఉండిపోయాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కంపెనీలు దివాలా తీసాయి. చాలా కంపెనీస్ చైనా నుండి బయటికి వెళ్ళిపోయాయి కరోనా తర్వాత.
అలాగే ఈ యుద్ధ టైంలో ఇంకా వెళ్ళిపోయి ఈవెన్ యాపిల్ కూడా ఇండియాలో ప్రొడక్షన్ పెంచింది. అంటే 25% యాపిల్ ప్రొడక్షన్ అనేది ఇండియా నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఐఫోన్ 17 లాంటి టాప్ ఎండ్ కూడా ఫస్ట్ ఇండియాలోనే తయారవుతుంది. అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయ్యాయి. బికాస్ ఆత్మనిర్భర్ అని చెప్పేసి మనం డొమెస్టిక్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలోనే పెట్టుకోవడం వల్ల కంపెనీస్ అన్నీ ఇండియాకి వస్తున్నాయి. బికాస్ ఆఫ్ చీప్ లేబర్ అండ్ క్వాలిటీ పీపుల్, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇండియాలో దొరకడం వల్ల కంపెనీస్ అన్నీ ఇండియాకి వస్తున్నాయి. అయితే ఈ చైనాకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ హాంకాంగ్ రెగ్యులర్ ప్రాబ్లం ఉంది. అక్కడ జిన్జియాంగ్ ప్రావిన్స్లో కానివ్వండి, తర్వాత టిబెట్లో కానివ్వండి. సో ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇప్పుడు తైవాన్, అంటే ప్రపంచ సెమీ కండక్టర్ హబ్ తైవాన్ అనేది. ఓకే, ఇప్పుడు ఆ తైవాన్ అనేది ఒరిజినల్గా ఏంటంటే రష్యాదే అని చెప్పి చైనాదే అని చెప్పేసి మనకి చైనా ఎప్పటి నుండో వాదిస్తుంది. వన్ చైనా పాలసీలో భాగంగా ఈ తైవాన్ అనేది మా పార్టీ అని. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అమెరికా కూడా తైవాన్ని చైనాలో భాగంగానే సైన్ పెట్టింది, కానీ ప్రజెంట్ మాత్రం తైవాన్ స్వాతంత్రం కోసం ట్రై చేస్తుంది. ఈ క్రమంలో తైవాన్కి వెపన్ సప్లై చేస్తుంది. ఈవెన్ ఒకవేళ తైవాన్ మీద దాడి చేస్తే అక్కడ ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తామని చెప్పేసి. సో ఇది ఇండియా కొంచెం లాభం చేసింది. ఎలాగంటే ఇప్పుడు సెమీ కండక్టర్ హబ్గా ఇండియా మారడానికి ఒక గొప్ప అవకాశాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు తైవాన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. సో సెమీ కండక్టర్ మీద మనకు కనుక పట్టు వచ్చింది అంటే ప్రపంచ మార్కెట్ని మనం శాసించవచ్చు. ఓకే, ఎలక్ట్రానిక్ సంబంధించి, ఓకే, వెపన్స్ కానీ రిమైనింగ్ అన్ని ఏరియాలో కూడా మనకు చాలా స్కోప్ పెరుగుతుందండి. ఇండియాలో జాబ్స్ క్రియేట్ అవుతాయి, మార్కెట్ క్రియేట్ అవుతుంది, ప్రపంచ దేశాలకు మనమే చాలా ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ వస్తుంది. సో తైవాన్ చైనా వారు కూడా ఇండియాకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఏరియాస్ చూస్తే ఈస్ట్ ఏషియాలో చూస్తే నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా ప్రజెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, నార్త్ కొరియా రష్యాకి చాలా క్లోజ్గా వెళ్ళింది. ఇప్పుడు అది సౌత్ కొరియా అండ్ జపాన్ ఛాలెంజ్ చేస్తుంది. సౌత్ కొరియా కూడా అంటే జనరల్గా అలానే ఉంది, దాని గురించి పెద్దగా ఏమీ అప్డేట్స్ ఎక్కువగా లేవు. అలాగే జపాన్ తీసుకుంటే కూడా దాని ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బికాస్ ప్రజెంట్ ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. వెరీ సూన్ అంటే దగ్గర మనకు $3.89 trillion ఎకానమీగా ఉంటే ఈ జపాన్, అలాగే జపాన్ 4.07, అలాగే జర్మనీ 4.5 అలా ఉంది $1 trillion. సో అంటే అతి తక్కువ కాలంలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఛాన్స్ ఉంది. సో అది కూడా మనం విశ్వమిత్రగా ఉండడానికి మనకు అర్హతను క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈస్ట్ ఏషియా. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా నుండి కూడా ఆ కంట్రీస్ కూడా ఇండియాతోని సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, ఆస్ట్రేలియా చూద్దాం. ఆస్ట్రేలియా చూస్తే ఆస్ట్రేలియా ఆల్రెడీ ఔకుస్లో పార్ట్గా ఉంది. ఔకుస్ అంటే ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్, ఈ 3 కంట్రీస్ కలిపి ఔకుస్ అనే గ్రూప్కి ఏర్పడ్డాయి. ఇందులో ఈ న్యూక్లియర్ టెక్నాలజీ, సబ్మెరైన్ సంబంధించిన న్యూక్లియర్ టెక్నాలజీని యూకే అండ్ అమెరికా ఆస్ట్రేలియాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకు? టు కౌంటర్ చైనా. సో ప్రజెంట్ ఆస్ట్రేలియాకున్న చైనాకు మధ్య తత్సంబంధాలు లేవు. దానివల్ల ఆస్ట్రేలియా పూర్తి స్థాయి ఇండియాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది. ఓకే, అంటే దాంతో మన సత్సంబంధాలు అనేవి చాలా మెరుగయ్యాయి ఈ ఏరియాలో. ఇంకా ఆఫ్రికా విషయానికి వద్దాం. ఆఫ్రికా విషయానికి వస్తే ఆఫ్రికాలో రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ ఇయర్ నుండి కౌప్స్ జరిగాయి, తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లు ఏ కంట్రీస్? చాడ్, నిజర్, తర్వాత మాలి, బుర్కినా ఫాసో, నిజర్, ఈ కంట్రీస్లో కౌప్స్ జరిగాయి, అంటే తిరుగుబాట్లు జరిగాయి. ఆ తిరుగుబాట్లు ఎవరి మీద జరిగాయి అంటే వెస్టర్న్ కంట్రీస్ మీద. అంటే ఈ ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే ఆ ఆఫ్రికన్ కంట్రీస్కి స్వాతంత్రం ఇచ్చినా కూడా స్టిల్ ఆ కంట్రీస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి కలోనియల్ రూల్ లాగా. అంటే ఏంటి? అక్కడున్న యురేనియంని తక్కువ రేటుకి, అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ యురేనియం నిజర్, బట్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో కూడా నిజర్ ఒకటిగా ఉంది. ఎందుకు? అక్కడున్న మొత్తం ఖనిజ సంపదనంతా వీళ్ళు తీసుకెళ్ళి జస్ట్ ఎయిడ్ రూపంలో చాలా కొద్ది మొత్తంలో మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఈ కంట్రీస్ మీద తిరుగుబాటు చేశారు విత్ రష్యా సపోర్ట్. ఓకే, వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ ఆర్మీ అన్నట్టు రష్యాకి సంబంధించింది. ఓకే, ఈ ప్రైవేట్ ఆర్మీ సపోర్ట్ తోటి ఈ తిరుగుబాటు చేసి వాళ్ళ కంట్రీలో ఉన్న అమెరికన్స్ని కానీ ఈ ఫ్రెంచ్ సైన్యాన్ని కానీ వెళ్ళగొట్టారు. అలా ఆఫ్రికాలో ప్రజెంట్
రష్యా అనేది సైనిక సహాయం చేసే కంట్రీగా ఉంది. అలాగే మరి ఆర్థిక సహాయం చేసే కంట్రీగా చైనా ఉంది. ఇండియా ప్రెజెన్స్ ఆఫ్రికాలో ఆశించినంత స్థాయిలో లేదు. అంటే రష్యా చైనా ప్రాబల్యంతో పోలిస్తే మనది చాలా చాలా తక్కువగా ఉంది. ఆ ఏరియాలో ఇండియా కొంచెం ల్యాక్. బికాస్ మనం వాళ్ళకి మంచి మాటలు చెప్తే సరిపోదు కదా, వాళ్ళకి హెల్ప్ కూడా చేయగలగాలి. అంటే పొలిటికల్గా ఎట్ ఏ టైం ఎకనామికల్గా ఈ రెండు కూడా ఇంకా హెల్ప్ చేసే స్టేజ్లో మనం లేము యాక్చువల్లీ ఆఫ్రికా విషయంలో. కాకపోతే కరోనా టైంలో మనం వ్యాక్సిన్లు పంపడం ద్వారా కానీ కొన్ని ఎగుమతులు చేయడం కానీ ఎడ్యుకేషన్ ఈ విషయాల్లో మాత్రం మనం కొంచెం ముందున్నాం. దానివల్ల కొంత ఇండియా పట్ల సానుకూల అంశం ఉంది ఆఫ్రికాలో. ఓకే, ఇది ఆఫ్రికా పరిస్థితులు. అయితే యూరప్కి వెళ్దాం. యూరప్ చూస్తే బికాస్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ రష్యా వారు యూరప్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా హై ఇన్ఫ్లేషన్ రేట్తో ఉన్నాయి. ఎకనామిక్ కొలాప్స్ ఉందన్నట్టు. యూకే కానివ్వండి, జర్మనీ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయింది. బికాస్ ఒక 2 years బ్యాక్ వరకు జర్మనీకి చీప్ ఆయిల్ రష్యా నుండి వచ్చేటి. అది ఎప్పుడైతే ఆగిపోయిందో నార్డ్ స్ట్రీమ్ 1 నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ల ద్వారా ఆ రెండింటిని వాళ్ళు బాంబులతో పేల్చేసిన తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు కుచించుకుపోయింది. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఎకనామిక్గా ప్రాబ్లం ఉంది. అయితే స్టిల్ మనకి ఇప్పటికి కూడా ఇండియాకి యూరప్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లేదు. ఇండియా యూరప్కి కానీ ఇండియా యూకే మధ్య కానీ. కాకపోతే అంటే ఇప్పుడున్న అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళే తొందరపడుతున్నారు ఇండియాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి. ఓకే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, మనకు బెనిఫిట్ జరుగుతుంది ట్యాక్సెస్ లేకపోవడం వల్ల. ఓకే, సో ఇది ప్రజెంట్ యూరప్ కండిషన్. ఇంకా వెస్ట్ ఏషియాకి వస్తే వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలో మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ హమాస్ గ్రూప్ అనేది పాలస్తీనాలో ఉంటుంది. ఈ పాలస్తీనాలో ఉండే హమాస్ గ్రూప్ అనేది ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక 1000 మంది దాకా వాళ్ళని చంపింది. సో దానివల్ల ఈ ఇజ్రాయెల్ అనేది హమాస్ మీద దాడి చేసే క్రమంలో యుద్ధం చేసే క్రమంలో కొన్ని వేల మందిని చంపడంతో పాటు ఈ క్రమంలో పైనున్న లెబనాన్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ అనేది ఉంది. సో దానివల్ల లెబనాన్ మీద దాడి చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, యెమెన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో ఫైనల్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది విత్ సపోర్ట్ ఆఫ్ యుఎస్ఏ, విత్ సపోర్ట్ ఆఫ్ అమెరికా. ఓకే, ఈ ఇజ్రాయెల్ అనేది ఓ పక్క గాజా మీద దాడులు చేస్తుంది, ఇంకో పక్క లెబనాన్ మీద దాడులు చేస్తుంది, ఇంకో పక్క ఇరాన్ మీద దాడులు చేస్తుంది, ఇంకో పక్క యెమెన్ మీద దాడులు చేస్తుంది. అంటే మిగతా కంట్రీస్కి స్కోప్ లేకుండా పోతుంది యుద్ధంలో పాల్గొనడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా. సో ఈ మొత్తం యుద్ధాన్ని వద్దు అని చెప్పేసి అమెరికా మాటలతో చెప్తుంది, కానీ వెపన్స్ సప్లై ఎంత చేస్తున్నది కూడా మళ్ళీ అమెరికానే. వెపన్స్ సప్లై ఎంత చేసేది మళ్ళీ అమెరికానే. ఓకే, సో దానివల్ల ఇక్కడ ఇండియా రోల్ ఏంటంటే మనం ఇప్పుడు ఇండియా రోల్ స్పెషల్. ఇక్కడ మనం ఇజ్రాయెల్కి ఫ్రెండ్గా ఉన్నాం, ఇరాన్కి ఫ్రెండ్గా ఉన్నాం, పాలస్తీనాని సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, అలా ఏ కంట్రీ చేయలేదు ఒక ఇండియా తప్ప. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది, ఇండియా మా ఫ్రెండ్ అంటుంది, వాళ్ళు మనకి టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ మన ఫ్రెండ్ అంటుంది, ఇరాన్లో ఉండే చబహార్ పోర్ట్ మనమే హ్యాండిల్ చేస్తున్నాం, ఇరాన్ మనతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. సో ఈ క్రమంలో ఇండియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున ఏదైనా చెప్పాలన్నా కూడా మిగతా కంట్రీస్ ఏమంటున్నాయంటే ఇండియా చెప్తే చాలు మాకు అన్నట్టుగా ఉన్నాయన్నట్టు. సో దానివల్ల వెస్ట్ ఏషియాలో కూడా ఇండియా ప్రాబల్యం చాలా పెరిగిపోయింది. అలాగే రీసెంట్గా చూస్తుంటే సౌదీ అరేబియా కానివ్వండి, యూఏఈ కానీ అక్కడ గుళ్ళు కట్టడం, అలాగే ఆ కంట్రీస్ మనకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, అంటే మనకు జాబ్స్ ఎక్కువ ప్రొవైడ్ చేయడం మన పీపుల్కి, ఇవన్నీ కూడా రీసెంట్గా ఇండియా మిగతా దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంది అనడానికి ఒక ఉదాహరణ. ఓకే, ఇది కూడా భారత్ అనేది విశ్వమిత్రగా ఆవిర్భవించడానికి ఒక కారణంగా ఉంది. ఓకే, ఇది ఇంకా ఈవెన్ సెంట్రల్ ఏషియాలో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఆల్రెడీ నగార్నో కారబక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య వార్లో అజర్బైజాన్ లిటరల్లీ అంటే ఆక్యుపై చేసుకుంది దాని పార్ట్స్ అనేది. సో అక్కడ ప్రాబ్లం ఇది. సెంట్రల్ ఏషియాలో కూడా అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ కండిషన్. అంటే భారత్ అనేది అన్ని కంట్రీస్కి అవసరమైన దేశంగా మారింది. అంటే మార్కెట్ పరంగా కూడా కన్జ్యూమర్ మార్కెట్ బిజినెస్ చేయాలంటే ఇండియానే, అంటే ట్రస్టీ ఫ్రెండ్ ఇండియా ప్రజెంట్. సో దానివల్ల రీసెంట్గా జరిగింది చూస్తుంటే మనం చేసిన అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ కూడా అంటే ఏంటి, మన ఎకనామిక్ వ్యవస్థ చాలా స్టేబుల్గా ఉంది. అంటే ఈవెన్ కరోనా టైంలో కూడా ఇండియా అనేది చాలా గొప్పగా పర్ఫామ్ చేసింది. అంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ కానీ మన ఎకానమీ కానీ కొలాప్స్ కాకుండా ఇండియా ఆర్బీఐ అవలంబించిన విధానాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఓకే, దాంతోపాటు
స్పేస్లో కూడా మనం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయాం. అంటే మిగతా దేశాలు తయారు చేస్తున్న దానికంటే అతి తక్కువ అమౌంట్ తోటి మనం పెద్ద పెద్ద ప్రయోగాలు చేసే స్టేజ్కి వచ్చాం. అంటే చంద్రయాన్-3 సక్సెస్ కానివ్వండి, అలాగే ఆదిత్య-L1 కానివ్వండి, ఇప్పుడు రాబోయే మిషన్స్ ఇవన్నిట్లో కూడా మన టాలెంట్ అనేది మిగతా దేశాలకు తెలిసొచ్చింది. ఈవెన్ డిఫెన్స్లో కూడా ఎప్పుడైతే ఆత్మనిర్భరత ఈ డిఫెన్స్ సెక్టార్లో తీసుకొచ్చారో అప్పటి నుండి ఈవెన్ మనం మిగతా కంట్రీస్కి ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీగా అవతరించాం. అంటే లాభాలు వస్తున్నాయి ప్రజెంట్ మనకి. ఇంతకుముందు ఓన్లీ ఇంపోర్ట్స్ మాత్రమే చేసుకునే ఇండియా మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చింది. సో ఇన్ని రకాల కారణాల వల్ల డెఫినెట్లీ ఇండియా ఈ రీసెంట్ లాస్ట్ 15 ఇయర్స్లో బాగా సక్సెస్ అయింది, ప్రజెంట్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్, స్కోప్ అయితే ఉంది. దీని ద్వారా ఇండియాని ఖచ్చితంగా మనం విశ్వమిత్రగా అభివర్ణించవచ్చు. సో ఇది టాపిక్. రాబోయే రోజుల్లో నెక్స్ట్ వీడియోస్లో మిగతా అంటే ఇండివిజువల్కి ఒక్కొక్క కంట్రీ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి వస్తున్నాయి వాటన్నిటి గురించి ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని నేను చెప్పిన వాటితోటి మీరు ఏకీభవించవచ్చు, కొన్ని ఆపోజ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన విషయాలు, మీకు అనిపించిన ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ మీ అభిప్రాయాలు ఏమున్నా చెప్పండి. అలాగే ఏదైనా అప్డేట్కి సంబంధించి కానీ, మీకు ఏదైనా అర్థం కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ ఏమున్నా కానీ ప్లీజ్ ఆస్క్ మీ. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్లో కూడా మీకు దానికి సంబంధించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.